గత కొన్ని రోజుల నుంచి మనమందరం కూడా శ్రీమద్ భాగవతంలో స్థుతులు మనమందరం కూడా శ్రవణం చేసుకుంటున్నాం. ఈ స్థుతులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం గత రోజుల నుంచి ఎంతో మనం చక్కగా స్థుతి చేసాము. దానిలో ఉన్న అర్థము భావం అన్ని కూడా గ్రహించాము. అలాగే అర్జునుడి ద్వారా స్థుతి చేయబడడం జరిగింది. అర్జునుడు 4 శ్లోకాల్లో స్థుతి చేస్తాడనమాట. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 7వ అధ్యాయము 23వ శ్లోకము, 22వ శ్లోకము స్థుతి చేస్తాడనమాట. 4 శ్లోకాల్లో ఉంది. 22, 23, 24, 25. ఈ అద్భుతమైన స్థుతి. ఈ స్థుతి దేనికి అంతర్గతంలోకి వస్తుందంటే, మనము ఎప్పుడైనా భయంకరమైన స్థితిలో చిక్కుకుంటే ఆ పరిస్థితుల్లో ఈ శ్లోకాల్ని ఉచ్చరించాలి. కనీసం 4 శ్లోకాలు కాకపోయినా ఈ మెయిన్ శ్లోకము నేను ఏదైతే చెప్పుకున్నామో ఆ శ్లోకం మాత్రం ఉచ్చరించవలసిందే. ఎందుకంటే ఆ పరిస్థితుల నుంచి ముక్తుడు చేస్తాడనమాట. ముక్తిని రిలీజ్ చేయగల శక్తి సమర్థత ఈ శ్లోకంలో ఉంది. ఈ శ్లోకం స్థుతి చేస్తే చాలు, ఆయనకి అర్థమైపోతుంది. మనం చెప్పవసరంలే, స్వామి నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను ఎలా ఇరుక్కున్నాను, నేను అలా చిక్కుకున్నాను, నాకు సంకటం వచ్చింది, నాకు ఇవన్నీ ఆయనకి విస్తారంగా చెప్పవసరంలే. ఈ స్థుతి చేస్తే ఆయనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేసి. ఎందుకు ఆయన అంతర్యామి. అది నిన్న మనం చక్కగా విస్తారంగా చెప్పుకున్నాము. ఇక ఈరోజు 23వ శ్లోకము మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 23వ శ్లోకము ఎవరైనా చదువుతారా? ఈ శ్లోకం అదే చదువుతారా? చదవమంటారా? ప్రభుజీ చదవండి. రెండో అధ్యాయంలో 23వ శ్లోకం ప్రభుజీ. 7వ అధ్యాయం మాతాజీ. 7వ అధ్యాయము 1.7.23. ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? చదవండి ఎవరైనా పర్వాలేదు. 23వ శ్లోకం. త్వమాద్య పురుష సాక్షాదీశ్వర ప్రకృతే పరః మాయాం హృదస్య చిత్తఖ్య కైవల్యే స్థిత ఆత్మని. హరే కృష్ణ. చదువుతారా? ఇంకెవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతా ప్రభుజీ. చదవండి. త్వమాద్యః పురుషः సాక్షాదీశ్వరः ప్రకృతేః పరः మాయాం బుద్ధ్యుదస్య చిచ్చక్త్యా కేవల్యే స్థిత ఆత్మని. హరే కృష్ణ. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. త్వమాద్యః పురుషः సాక్షాదీశ్వరः ప్రకృతే పరః మాయాం యుదస్య సిచ్చక్త్యా కైవల్యే స్థిత ఆత్మని. హరే కృష్ణ. త్వమాద్యః పురుషः సాక్షాదీశ్వరः ప్రకృతేః పరः మాయాం యుదస్య చిచ్చక్త్యా కైవల్యే స్థిత ఆత్మని. దీన్ని పొరపాటు ఆ తాత్పర్యం కూడా చదవండి. భాష్యం వద్దు, తాత్పర్యం. ఓకే. సమస్త విశ్వములందు వ్యాపించి ఉన్నట్టు వాడవు, భౌతిక శక్తికి పరుడువగు నీవు ఆది పురుషుడు. ఆధ్యాత్మిక శక్తిచే భౌతిక శక్తి ప్రభావములను నీవు దూరము గావించి ఉన్నావు. నీవు సదా నిత్యానందము మరియు ఆధ్యాత్మిక జ్ఞానములందు స్థితుడై ఉందువు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇక చూడండి, చాలా 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 బాగుంటుంది. బహుశా నేను ఫస్ట్ సారి ఈ శ్లోకాన్ని ఇంత దీనిగా వినడము చెప్పడము ఇదే మొట్టమొదటిసారిగా, ఇదే నా లైఫ్లోని. ఈ భాగవతం చేపట్టి ప్రచారం చేసి అనేక సంవత్సరాలు అవుతుంది. ఈ శ్లోకం మీద ఇంత దీని చింతన చేసి ప్రచారం చేయడం ఇదే మొట్టమొదటిసారి అనమాట. సో చక్కగా మీరు వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ముందు ఈ శ్లోకం అర్థం అవ్వాలంటే మీకు దీనికి ఆపోజిట్గా ఇప్పుడు భగవంతుడి గుణాలు అర్జునుడు ఇక్కడ చెప్పాడనమాట. దీని ఆపోజిట్ గుణాలు మీకు చెప్తాను చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దీన్ని నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా.
ప్రతి ఒక్కరికి కూడా 5 రకాల దోషాలు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క జీవుడికి ముఖ్యంగా మానవుడికి 5 రకాల దోషాలు ఉంటవి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ 5 రకాల దోషాలు ఏంటో అనేది మీకు ఇక్కడ ఆ, చెప్తాను, మీరు రాసుకోండి. మొదటిది కర్మ ద్వారా ఉత్పన్నమైన దోషం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. కర్మ ద్వారా దోషం ఉంటుంది. కొంతమంది జన్మతోనే క్రోధంగా ఉంటారు. తర్వాత ఎందుకు అలాగా జన్మతోనే క్రోధంగా ఉంటారు, జన్మతోనే కామిగా ఉంటారు. అంటే కామి అంటే ఏంటి? కోరికలు, అనేక కోరికలతో కలిగి ఉంటారు పుట్టుకతోనే. దానికి కారణము పుట్టుకతోనే ఏమొచ్చింది అంటే పూర్వజన్మ వాసన, అంటే కర్మ వాసన. పూర్వజన్మ కర్మ వాసనతోనే ఈ విధంగా ఇప్పుడు ఈ జీవుడు అలాగా తల్లి గర్భం నుంచి వచ్చాడనమాట. దీన్ని ఏమంటారు? కర్మ ద్వారా ఉత్పన్నమైన దోషము. పాయింట్ నెంబర్ 1. 5 రకాలు చెప్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది ఇది. అందుకే వాళ్ళ జన్మ కర్మ అంత మంచిది కాదనమాట. వాళ్ళు ఏ కర్మ చేసినా వాళ్ళ జన్మ మంచిది కాదు, వాళ్ళ కర్మ కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే కర్మ దోషాలతోని ఉంటారనమాట. ఇక రెండోది కాలము ద్వారా, అంటే సమయం ద్వారా దోషం ఏర్పడుతుంది. చూడండి, సమయం ద్వారా కూడా దోషం ఏర్పడుతుంది. సమయం ద్వారా దోషం ఎలా ఏర్పడుతుందంటే కొన్ని సమయాలు, సందర్భం బట్టి మనకి దోషాలు వస్తాయి అన్నమాట. మీకు ఒక ఉదాహరణ కాదు, ఇది శాస్త్రం సిద్ధాంతమే. మనం మధ్యాహ్నం పూట ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా. శాస్త్రం ఏం చెప్తుంది? 3 గంటల కన్నా అధికంగా నిద్రపోతే మృత శరీరంతో భావింపబడతారు. అందుకని వెంటనే లేచి స్నానం చేయాలి. లేదంటే సమయ దోషం మన మీద లాగు అయిపోతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనం డివోటియా అన్డివోటియా అని పక్కన పెట్టండి ఇవన్నీ. ఆహా, ఇది లాగు అయిపోతుంది. ఇది సమయ దోషం అంటారు దీన్ని. శాస్త్రం ఏం చెప్తుంది? 3 గంటల కన్నా అధికంగా నిద్రపోతే వెంటనే లేచి స్నానం చేయాలి. చేసిన తర్వాత నీ యొక్క క్రియాకర్మ ఏదైతే ఉంటుందో అది చేసుకోవాలి. లేదా కాల దోషం అంటే కర్మ దోషం, సమయ దోషం లాగు అయిపోతుంది అనమాట. ఓకే. ఇక మూడో దోషం ఏంటంటే మన స్వభావం ద్వారా వచ్చేది. అది మూడో దోషం అన్నమాట. మన స్వభావం ద్వారా వచ్చేది మూడో దోషం. స్వభావం అంటే ప్రకృతి ద్వారా వచ్చేది, స్వభావం ద్వారా వచ్చేది ఈ దోషం అన్నమాట. ఇక 4వ దోషం మాయా ద్వారా వచ్చేది. మాయా ద్వారా వచ్చేది అంటే జీవుడు మాయలో చిక్కుకొని అనేక దోషాలు చేస్తూ ఉంటాడు అనమాట. ఇది 4వ దోషం. ఇక 5వ దోషము స్థానం ద్వారా వచ్చే దోషం. స్థానం ద్వారా వచ్చే దోషం ఏర్పడుతుంది. చెడు స్థానంలో కూర్చుంటే దోషాలు వస్తాయి మనలోని. ఇక్కడ అర్జునుడు దీనికి ఆపోజిట్ చెప్పాడనమాట. దానికి విస్తారం చేయడానికి మీకు ఇది ఉదాహరణ ఇస్తున్నాను. ఈ 5 దోషాలు కృష్ణుడిలో లేవు. ఈ 5 దోషాలు ఇప్పుడైతే మీరు అందరూ శ్లోకం పాడారు కదా, కీర్తించారు కదా, ఈ 5 దోషాలు కృష్ణుడిలో లేవు. ఈ 5ంటికి జవాబు ఈ శ్లోకంలో అర్జునుడు ఇస్తున్నాడు అనమాట. చూడండి, నేనేదైతే చెప్పానో దోషాలు, దీనికి జవాబు అర్జునుడు ఈ శ్లోకంలో ఇచ్చారు. ఏదైతే మీరు పాడారో, అర్థమవుతుంది కదా, ఏదైతే మీరు పాడారో నేను చెప్పిన దానికి ఈ 5టికి జవాబు అర్జునుడు ఒక శ్లోకంలో ఇచ్చేసాడు అనమాట. ఈ దోషాలు గుర్తుంచుకోండి, మళ్ళీ వస్తుంది టాపిక్. ఈ 5 దోషాల నుంచి ముక్తినైన వాడు ఏ కృష్ణ, మీరెంతో మహానులు. ఈ 5 దోషాలు మీలో లేవు, మనలో ఉన్నవి, ఖచ్చితంగా ఉన్నవి. ఎంత పెద్ద పరమ పదవికి చేరుకున్నా ఈ 5 దోషాల నుంచి ముక్తి అవ్వరు, ఉంటారు. అందుకని ఇక్కడ ఇప్పుడు శ్లోకానికి మళ్ళా రండి. త్వాం మధ్య పురుషం సాక్షాత్
ఈశ్వర ప్రకృతే పరం మాయం విదస్య చిత్తత్య కైవల్యే స్థితాత్మనే. ఏం చెప్తారు? మొట్టమొదటి శబ్దం ఏముంది? త్వాం. త్వాం అంటే మీరు, అంటే మీరే, మీరే. త్వాం ఆద్యం త్వం పురుషం, మీరు ఆది పురుషులు. చూడండి, మీరే ఆది పురుషులు, మీరు ఆది పురుషులు. తర్వాత త్వాం సాక్షాత్ ఈశ్వరం, మీరు ఈశ్వరులు. ఈ త్వాం అనేది ఐదుట్లో ఉంది. చూడండి, మీరు శ్లోకం అయితే చదివారు, నేను విడదీసి చెప్తున్నాను. త్వాం ఆది పురుషం, పాయింట్ నెంబర్ 1. ఇందాక నేను 5 చెప్పా కదా, మీరు ఆది పురుషులు. త్వాం సాక్షాత్ ఈశ్వరం, మీరు ఈశ్వరులు. త్వాం ప్రకృతే పరం, మీరు ప్రకృతికి పరమైన వాళ్ళు. త్వాం మాయ విదస్య చిత్త మీరే మాయ నుంచి ముక్తిని చేసేవారు. త్వాం కైవల్య స్థితి ఆత్మనే, మీరు విశుద్ధ జ్ఞానానందంలో ఆత్మలో స్థితి అయిన వారు. ఈ ఐదు గుణాలు ఉన్నవి. నేను ఇందాక ఏం చెప్పాను? దోషాలు చెప్పాను. దానికి విరుద్ధం అన్నమాట, ఆపోజిట్ అన్నమాట. చూసారా? ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు ఆపోజిట్ తెలుసుకోవాలి, అప్పుడే దాన్ని అర్థమవుతుంది. ఇప్పుడు దీనికోసం విస్తారంగా చెప్పుకుందాం. ఏంటి అవి? మొదటి దోషం ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, మొదటి దోషం ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? కర్మ ప్రభుజీ. కర్మ. కర్మ ద్వారా ఉత్పన్నమయ్యే దోషం. రైట్, కర్మ ద్వారా ఉత్పన్నమయ్యే దోషం మనలో ఉంటుంది. అవునా? ఎందుకు కర్మ ద్వారా దోషం అయ్యి వస్తుంది? జన్మ ఉంటేనే కర్మ వస్తుంది కదా, రైట్? అవునా కదా? చెప్పండి, ఆన్సర్ చెప్పాలి వెంటనే నాకు. జన్మ ఉంటేనే కర్మ ఉంటుంది, కర్మ ద్వారా వస్తుంది కదా, అవునా? ఇక జన్మ ఉంటేనే కర్మ ద్వారా దోషం వస్తుంది. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు? తాం ఆద్యంత పురుషం. మొదటి దోషము పూర్వజన్మ కర్మ ద్వారా వచ్చేది. అర్జునుడు ఇక్కడ కృష్ణుడితో ఏం చెప్తున్నాడు? తాం ఆది, మీరు ఆది పురుషులు. దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? బలు పెలుగుతుందా లేదా? ఆయన జన్మ లేనటువంటి వాడు, అజన్మ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? తాం ఆది పురుషం, తాం ఆది పురుషం, మీరు ఆది పురుషులు. అంటే జన్మ లేనటువంటి, మీకు ఆది లేదు, అంతము లేదు, అజన్మ మీరు. ఇక అజన్మకి కర్మ ఎలా లాగు అవుతుంది? మనకి జన్మ ఉంది, అందుకనే కర్మ లాగు అవుతుంది. జన్మతోని కర్మ వస్తుంది కొంత. చూసారు ఎంత పెద్ద విషయం చెప్తున్నారు ఇక్కడ? ఎవరు ఇంత చింతన చేస్తున్నారు చూడండి. నాకు కూడా ఇంతవరకు ఇప్పుడు అర్థం కాలే, ఇప్పుడు ఇందులో ఇంత అర్థం ఉందా అనేసి. త్వాం ఆది పురుషం, ఆయన పుట్టుక లేనటువంటి వాడు. మనకి జనన మరణాలు ఉన్నవి, తర్వాత ఆ జన్మాంతరము మన కర్మ కూడా వస్తుంది. ఇక పూర్వజన్మ లేనటువంటి వాడికి కృష్ణుడికి ఎటువంటి దోషం ఉండదు. ఇది లేదు ఆయనలోని. పాయింట్ నెంబర్ 2 చూడండి. రెండోది ఏం చెప్పాను ఇందాక? రెండో దోషం ఏంటి? కాలము, సమయము. కాలము ద్వారా అంటే సమయం ద్వారా వచ్చే దోషము. ఏ కృష్ణ, మీరు సాక్షాత్ ఈశ్వరులు. ఏ కృష్ణ, మీరు సాక్షాత్ ఈశ్వరులు. అంతేకాదు, మీరు సమయము అంటే కాలం, మీరే కాల స్వరూపులు. దీనికి ప్రమాణం భగవద్గీత విశ్వరూపం సందర్శనంలో కృష్ణుడు చెప్తున్నాడు, కాలోక్ష్మి క్షయ లోక. ఏ అర్జున, ఈ భయంకరమైన ప్రకృతిని నాశనం చేయడానికి, ప్రకృతిలో ఉన్న జీవులను నాశనం చేయడానికి నేను భయంకరమైన కాల స్వరూపుడుగా వచ్చాను. చూసారా, అక్కడ ప్రమాణం దొరుకుతుంది మనకి. ఇది స్వయం కాలమే. భగవంతుడెవరు? కాల స్వరూపుడు. భగవంతుడు స్వయం కాలము అయినప్పుడు ఆయన ద్వారా వచ్చే దోషం ఉండదు, కాల దోషం ఉండదు, సమయ దోషం ఉండదు. మనము కాలానికి పరమైన వాడు కాదు, భగవంతుడు కాలంకి పరమైన వాడు. మనము కాలంలో బంధించబడి ఉన్నాము.
అందుకనే మనకి దోషం ఉంటుంది. కాల దోషం అంటే సమయ దోషం ఉంటుంది. సమయం మీద ఇలా మనం వ్యవహారం చెయ్యాలి అనేసి. ఎందుకంటే సమయం అంటే మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఉదాహరణగా శాస్త్రంలో 3 గంటల కన్నా ఎక్కువగా నిద్ర చేస్తే దోషం, కాల దోషం వస్తుంది, వెంటనే స్నానం ఆచరించాలి. లేదా మనలో ఆ దోషం వచ్చేస్తుంది. ఈ దోషం హరినామంతో కూడా పావు. అది ఏది చెప్పారో అదే చెయ్యాలి, స్నానం చేస్తే పోతుంది, అంతే. సింపుల్ లాజిక్. ఇవన్నీ టెక్నిక్ తెలుసుకోవాలన్నమాట. చూడండి, మనం భక్తి చేస్తున్నాం, నో డౌట్. నేను ఎన్నోసార్లు నా ప్రసంగాలు చెప్తాను, భక్తి చేస్తున్నా, నో డౌట్. కానీ ఆచరణ లేదు మనలోని. ఈ ఆచరణే ఇలాంటివన్నీ మనకు నేర్పుతుంది. గీతా, భాగవత, రామాయణము ఆచరణ ఉండాలి. ఎంతవరకు అయితే మన ఆచరణ కరెక్ట్గా ఉండదో అంతవరకు మనం పురోగతి సాధించలేము. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఆ, చెప్తున్నారనమాట కాలం నుంచి. ఇప్పుడు కాలం నుంచి ముక్తి అయిన వాడు మీకు ఉదాహరణ ఇస్తున్నాను చూడండి. ఆయన కాలం నుంచి ముక్తి అయినవాడు ఈశ్వరుడు. ఈశ్వర అంటే ఏంటి? కంట్రోలర్, నియంత్రణ చేసేవాడు. ఈశ్వర అంటే శివుడిని కూడా ఈశ్వర అంటారు. ప్రతి ఒక్క శివాలయంకి వెళ్ళండి, మీరు శివాలయం అనరు, ఈశ్వరాలయం, ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాను అంటారు. 90% బయట అందరూ కూడా ఈశ్వరుడే అంటారు శివుడిని. అవునా? అంటారా లేదా చెప్పండి, అంటారా లేదా? అంటారు. ఈశ్వరుడు అంటే, సో ఈశ్వరుడు కూడా కొంతవరకు, ఆయన శివుడు కూడా కొంతవరకు లిమిట్ అన్నమాట, సరిహద్దులో ఈశ్వరుడు. రుద్రుడు కొంత సరిహద్దు వరకు ఈశ్వరుడు. కానీ ఈయన ఏంటంటే, ఈయన ఈశ్వరుడికే ఈశ్వర అంటే సమస్త దేవీ దేవతలందరినీ కూడా కంట్రోల్ చేసేవాడు, నియంత్రణ చేసేవాడు. అందుకనే ఈశ్వర. బ్రహ్మగారు చెప్తున్నారు బ్రహ్మ సంహితలోని. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ. మీరు కారు నడుపుతారు కదా, నడుపుతున్నారు అనుకోండి, నడుపుతున్నారు అనుకోండి. ఎవరికైతే డ్రైవింగ్ వచ్చినో లేదో, అందరికీ డ్రైవింగ్ వచ్చి అనేసి కారు నడుపుతున్నారు అనుకోండి. మీరు కారు నడుపుతున్నారు. ఆ కారు ఎవరు అధీనంలో ఉంటుంది చెప్పండి? కారు ఎవరు అధీనంలో ఉంటుంది? నడిపేవాడు ఆధీనంలో ఉంటుంది. ఆ కారు నడిపేది, కారు డ్రైవర్ అంటే నడిపేవాడు అధీనంలో ఉంటుంది. ఓకే, అది ఎంతవరకు? కొంతవరకే అధీనంలో ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి నియమాల ద్వారా ఈ డ్రైవరు కారు ఆ ప్రకృతి నియమాల్లో అంటే గవర్నమెంట్ రూల్లో అధీనంలోకి రావాల్సిందే. ఇప్పుడు కారు నడుపుతున్నారండి మీరు, కారు మీ అధీనంలో ఉంది. ఎంతవరకు మీరు అధీనంలో ఉంచుతారు కారు? ఎంతవరకు అయితే రెడ్ సిగ్నల్ పడదో అంతవరకు. ఆ రెడ్ సిగ్నల్ పడిందంటే కారు ఆగాల్సిందే, మీరు ఆగాల్సిందే. ఎందుకు? అక్కడ నియమాలు, గవర్నమెంట్ నియమం అది అక్కడ ఉంది. అంటే సిగ్నల్ ద్వారా అందరూ లాగు అయిపోతున్నారు, అక్కడ నియమం బంధింపబడుతున్నారు. అలాగే ఈశ్వర, శివుడు కానీ, బ్రహ్మ కానీ, ఇంద్ర కానీ, చంద్ర కానీ ఎంతవరకు? కొంతవరకే. వాళ్ళందరూ కలిసి భగవంతుడి నియమాల మీద లాగు అవ్వాల్సిందే. ఎలాగైతే మీరు కారు ఉదాహరణ చెప్పాను, కారు మన అధీనంలో ఉంటుంది ఎంతవరకు? సిగ్నల్ పడనంత వరకే. ఈ సిగ్నల్ అనేది ఏంటిది? ఇది గవర్నమెంట్ ఒక చట్టం అన్నమాట. చట్టానికి పరిధిలో ఉండాల్సిందే అందరూ కూడా. అలాగే సమస్త దేవీ దేవతలు అందరూ కూడా వాళ్ళు ఈశ్వరులు అయ్యుండి కూడా ఒక గవర్నమెంట్, సుప్రీం గవర్నమెంట్, లార్డ్ కృష్ణ అనే గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్లో వీళ్ళందరూ కూడా పని చేయవలసిందే. అందుకనే ఆయనకి కాలం అనే దోషము ఉండదు. మనకు ఉంటుంది కాలం అనే దోషము, భగవంతుడికి ఉండదన్నమాట. సో ఈ విధంగా ఇక మూడో దోషం ఇందాక చెప్పే కదా, ఏంటిది ఆ దోషం చెప్పండి? మన స్వభావం ద్వారా వచ్చేది, అంటే ప్రకృతి ద్వారా వచ్చేది. ప్రకృతి స్వభావం రెండు ఒకటే. ప్రకృతి ద్వారా వచ్చేది. ప్రకృతి అంటే స్వభావంతో కూడి ప్రకృతి అంటారనమాట. వ్యక్తిలోని చాలా మంది అంటారు కదా, వ్యక్తిలోని ప్రాణం పోయింది, స్వభావం కూడా పోయింది. ఈ రెండు ఒకసారి పోతా చూడండి. వ్యక్తిలో ప్రాణం పోయింది, స్వభావం పోయింది. ప్రాణం అంటే ప్రకృతి పోయింది, స్వభావం కూడా పోయింది. ప్రాణం అంటే ప్రకృతియే, ప్రకృతి పోయింది,
స్వభావం కూడా పోయింది. ఈ రెండు ఒకేసారి జరుగుతాయి అనమాట. ఒక్కసారి జరుగుతాయి, పోతాయి. ఏ కృష్ణ, మీరు ప్రకృతిలోకి వచ్చి కూడా దానికి పరమగా ఉంటారు. ప్రకృతిలో వచ్చి కూడా మీరు పరంగా ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రకృతే పరం. అర్జునుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రకృతే పరం. ప్రకృతికి పరమైన వాళ్ళు మీరు. మేము ప్రకృతిలో ఆకర్షింపబడి ఉన్నాము. ఏ కృష్ణ, మీరు ప్రకృతిలోకి వచ్చిన పరమగా ఉంటారు. మీరు ప్రకృతిలో ఉన్న ప్రకృతి నియమాలు మీ మీద ఉండవు, మా మీద ఉంటాయి. ప్రకృతి నియమాలు మా మీద లాగు అవుతాయి. ఏ కృష్ణ, మీకు ప్రకృతి దోషాలు కూడా ఉండవు, మా మీద ఉంటవి. ప్రకృతికి పరమైన వాడికి ఇంక దోషాలు ఏంటి చెప్పండి? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రకృతి దోషాలు కూడా ఉండవు. ప్రకృతి నుండి వచ్చే దోషాలు ఏంటి? ప్రకృతి నుంచి వచ్చే దోషాలు ఇవే. తల్లి గర్భం నుంచి వస్తారు, వచ్చిన తర్వాత బాల్యము, యవ్వనము, ముసలితనము, ఇవన్నీ మారుతూ ఉంటారు కదా. ఇది ఎలా మారుతుంది? ఇది ప్రకృతి యొక్క దోషం మన మీద లాగు అవుతుంది. ఆ లాగు అవబట్టే మనము యొక్క సెల్స్ అనేది, అవయవాలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది సైన్స్ కూడా ప్రమాణం. ఇది ప్రతి 7 సంవత్సరాలు కూడా మనలో ఉన్న ప్రతి ఒక్క సెల్స్ కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇలా? ఎందుకు? దానికి రీజను ప్రకృతి యొక్క ప్రభావం మన మీద పడుతుంది, మన మీద పడుతుంది. అందుకనే అమ్మ గర్భం నుంచి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటున్నాము, 2-3 సంవత్సరాల తర్వాత ఒకలాగా, తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత ఒకలాగా, ప్రతి 5-6 సంవత్సరాలు అవయవాలు చేంజ్ అవుతున్నవి. దీనికి కారణం ప్రకృతి దోషాల మీద మన మీద పడుతున్నవి. భక్తులారా, ఆ దోషం భగవంతుడి మీద పడదు. అందుకనే ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటాడు, యుగల కిశోరుడుగా 16 సంవత్సరాల పిల్లవాడిలాగే ఉంటాడు. ఎప్పుడైనా ఆయన చిన్నప్పుడు, తర్వాత బాల్యము, యవ్వనము, ముసలితనము, ఇలాంటివన్నీ వచ్చావా? అందుకని ఆయన ఏమంటారు? ప్రకృతే ప్రకృతికి పరమైన వాడు. మనము ప్రకృతిలో ఉన్నాము. ప్రకృతి దోషాల్లో మనకు వస్తాయి. ఆయన ప్రకృతిలో ఉంటాడు, కానీ ప్రకృతికి పరమగా ఉంటాడు. ఇది ఆయనకి, మనకి, జీవాత్మకి పరమాత్మకి తేడా. చూడండి, జీవాత్మ అంటే ముఖ్యంగా మానవులు. జీవాత్మ అంటే అన్య చరాచర జీవులు కదా, ముఖ్యంగా మానవులకు మాత్రమే ఇది. ఏ కృష్ణ, మీరు ప్రకృతి దోషాలు మీకు ఉండవు, మనకి ఉంటాయి. అందుకనే ఈ శరీరం అనేది మార్పులు చేర్పులు క్రమక్రమంగా జరుగుతూ ఉంటవి, మీకు జరగవు. దీన్నే ప్రకృతి స్వభావ దోషం అంటారు. దీన్ని ప్రకృతి స్వభావ దోషం అంటారనమాట. ఇక 4వది ఏం దోషం చెప్పాను ఇందాక? మాయలో వచ్చే దోషం. మాయా ద్వారా వచ్చే దోషము చాలా పెద్ద భయంకరమైన దోషము. ఇది చాలా పెద్ద భయంకరమైన దోషము, మాయా నుంచి వచ్చే దోషము. ఇక్కడ ఏం చెప్తున్నారు? మాయాం విదస్య చిత్తస్య. కింద లైన్లో మాయా విదస్య, మాయా ద్వారా వచ్చే దోషం. ఏ కృష్ణ, మీకు ఎటువంటి మాయ నుండి దోషం ఎలా వస్తుందంటే, ముందు ఇది అర్థం చేసుకోవాలి. మాయ నుండి వచ్చే దోషం ఏంటంటే ఆసక్తి. మాయ నుంచి వచ్చే దోషం ఏంటి? మొట్టమొదటిది ఆసక్తి, అటాచ్మెంట్. ఇది అన్నమాట మాయ నుంచి వచ్చే దోషం అన్నమాట. ఆసక్తి అనేది మాయ ద్వారా వస్తుంది. ఏ కృష్ణ, మీకు ఎటువంటి ఆసక్తి అనేది లేదు, మాయ దోషం లేదు మీ దగ్గర. మాయ ద్వారా వచ్చే ఆసక్తి, ఈ ఆసక్తి చాలా పెద్దది. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఈ ఆసక్తి అనేది అత్యంత చాలా పెద్దది. కానీ భగవంతుడికి ఎటువంటి ఆసక్తి లేదు. ఉందా ఆసక్తి? ఎటువంటి ఆసక్తి లేదు. భగవంతుడు ఎంతో ఆనందంతో ఈ లోకాలన్నీ సృష్టించాడు. చూడండి, మీకు ఉదాహరణ ఇస్తున్నాను. ఇవన్నీ చాలా ప్రాక్టికల్గా మనం ఆలోచించుకోవాలి. ఇవన్నీను, ఈ గుణ ప్రభావాలు ఇవన్నీను మనలో అన్నీ రన్ అవుతున్నవి, భగవంతుడిలో రన్ అవ్వట్లేదు, లేవు.
దానికి అన్ని ఉదాహరణ ఇస్తున్నాను. మనలో అనేక దోషాలు ఉన్నవి. ఈ దోషాలన్నీ లెక్కబెట్టాను ఇప్పుడు. నాలుగోది ఏంటి? మాయా ద్వారా వచ్చే దోషము. ఈ మాయా ద్వారా వచ్చే దోషం ఏంటంటే ఆసక్తి. మనకు ఆసక్తి ఉంది, మానవుడికి. పరమాత్ముడికి ఆసక్తి లేదు. చూడండి, ఇంత పెద్ద సంసారాన్ని భగవంతుడు రచన చేశాడు, ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో శక్తి సమర్థతతోని, ఎంతో శ్రమించి ఈ బ్రహ్మాండాల్ని, ఈ బ్రహ్మాండంలో ఉన్న వ్యక్తుల్ని, అనేక వస్తువుల్ని అన్నీ కూడా భగవంతుడు రచన చేశాడు ఆనందంతో. ఎలా? ఆనందంతోనే. అలాగే ఆనందంతోనే పోషిస్తున్నాడు. అలాగే సమయం వచ్చినప్పుడు ఆనందంతోనే నాశనం చేస్తున్నాడు. నాశనం చేసేటప్పుడు ఏమైనా ఆకర్షణ ఉందా భగవంతుడికి? చెప్పండి ఒక్క విషయము. ఈ ప్రపంచం ఆయనది కదా, ఎంత చక్కగా కట్టాడు ఇల్లు వాకిలు. నాశనం చేసినప్పుడు ఏమైనా ఉందా? మనము కూడా పెద్ద పెద్ద హోప్స్ కళ్ళగా అంటాము, పెద్ద ఇల్లు కట్టాలని కడతాము. కానీ దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు ప్రాణం తోకకు వస్తుంది అంటగా అంటా ఉంటారు కదా, ఉదాహరణ. తర్వాత దాన్ని నాశనం చేస్తే ఇంకా మనం భూమి మీద ఉంటామా? నాశనం వదిలేయండి, ఇల్లు కట్టాము అందంగా, ఇంటి మీద ఇంత ఆకర్షణ అయిపోతుంది. ఇంటిలోని ఏదైనా కొద్దిగా పెయింటింగ్ చెదిరినా లేదా చిన్న గోడ క్రాక్ ఇచ్చినా మనం లబోదిబోలు ఆడతాము. ఇక్కడ గోడ క్రాక్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ భగవంతుడు మొత్తం నాశనం చేసేస్తున్నాడు, కానీ ఎటువంటి ఆసక్తి లేదు. ఇది భగవంతుడికి మనలో ఉన్న తేడా. చూడండి, మాయా దోషం అంటారు ఇది. ఇది ఉంది మనలోని. ఎంత ఆకర్షణ అవుతాం, చిన్న గుడిసె అయినా పెద్ద భవంతి అయినా సరే ఎంతో ఆకర్షణ. చిన్న గుడిసె ఒక తాటి ఆకు ఎగిరిపోతే ఆకర్షణ. సో ఏదైనా సరే కూలిపోయిన ఆకర్షణ. అలాగే మన పెద్ద పెద్ద భవంతులు నిర్మాణం చేస్తాము, అందులో ఒక పెయింటింగ్ చెదిరిన లేదా గోడకి క్రాక్ వచ్చిన ఎంతో లబోదిబోలు ఆడతాము. ఎందుకు? మాయా ద్వారా ఆకర్షణ. మాయా ద్వారా ఆకర్షణ అయిపోతుంది మనకి. ఇది ఒక దోషం మనలోనే ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. బీచ్కి వెళ్ళారా ఎప్పుడైనా? బీచ్కి, సముద్ర స్నానానికి పిల్లల్ని తీసుకొని ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాం బ్రో. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని బీచ్కి వెళ్తూ ఉంటారు. ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటాము. పెద్దవాళ్ళు స్నానానికి వెళ్ళిపోతూ ఉంటే బీచ్లోని పిల్లలు ఏం చేస్తారు? ఇసుకతోని, అక్కడ మట్టి ఇసుకతోని అందంగా ఇల్లు తయారు చేస్తారు. అక్కడ ఉన్న మట్టితోని ఇసుకతోని అందంగా ఎంతో చక్కగా బొమ్మరిల్లు ఇల్లు తయారు చేస్తారు. చక్కగా మంచి దర్వాజాలు పెడతారు, కిటికీలు పెడతారు, ఎంతో మంచి దారి కూడా ఆ, ఆ, చూపిస్తారు. ఎంతో చక్కగా తయారు చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత, స్నాన పానాలు అన్నీ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు అంటారు, నాయన పద ఇంటికి, టైం అయిపోయింది, మనం ఇంటికి వెళ్దాం అనేసి. అప్పుడు ఆ పిల్లవాడు ఎంత ఆనందంతోనే అక్కడ ఇల్లు చేస్తాడనమాట. అలాగే ఇంటికి వెళ్ళిపోవలసిన సమయంలోనే అంత ఆనందంతోనే మొత్తం స్మాష్ చేస్తాడు, తుడి చేస్తాడు యథావిధిగా. అలాగే భగవంతుడు కూడా ఎంత ఆనందంతో అయితే ఈ సృష్టిని రచిస్తాడో, ఎంత ఆనందంతోనైతే సృష్టిని పోషిస్తాడో, సమయం వచ్చినప్పుడు అంతే ఆనందంతోని స్మాష్ చేస్తాడు. అందుకని ఆయన ప్రకృతే పరం అన్నారనమాట. ప్రకృతి పరం మాయా వ్యుదస్య. మాయా దోషం ఎటువంటి లేదు. అంటే మాయా దోషం అంటే ఏంటి? మాయా ద్వారా వచ్చే ఆసక్తి లేదు, మనకుంది. ఈ దోషం ఎక్కడి నుండి వస్తుంది? మాయా వ్యుదస్య. ఎంత పెద్ద విషయము చూడండి. మనము భగవంతుళ్ళము అవ్వలేము, నా స్టేట్మెంటు. కానీ గుణాలు మాత్రం స్వీకరించవచ్చు మనం, ఎందులో ఎటువంటి లేదు, సందేహం లేదు. భగవంతుడు మనం అవ్వలేము, కానీ ఇందులో మనం గుణాలను అయితే తీసుకోవచ్చు కదా. గుణాలు తీసుకోవచ్చు, ఎంతో కొంత ఎదుగుదల మనం ఎదగొచ్చు. ఇది మనం నేర్చుకోవాలి. భాగవతం అంటే ఇంకేమీ కాదు. భాగవతం అంటే ఇంకేమీ కాదు, ఇదే. భగవంతుడిని అవలేము. వాళ్ళలో ఏం గుణం ఉంది? ఆయన భగవంతుడిలో ఏం గుణం ఉంది? ఇంద్రుడిలో ఏం గుణం ఉంది? చంద్రుడిలో ఏం గుణం ఉంది? శివుడిలో ఏం గుణం ఉంది? బ్రహ్మలో. ఈ గుణాలు మనం తీసుకోవచ్చు కదా, జస్ట్ ట్రై చేయొచ్చు కదా.
ట్రై చేసి అప్లై చేసి ఎందుకు మనం అవ్వదు? మీ ఆత్మకు మీరు ఛాలెంజ్ చేసుకుంటే ఎందుకు అవ్వము? అవుతాము, ఖచ్చితంగా అవుతాము. కానీ మనం ఆ ప్రయత్నం చేయట్లేదు. అందుకని ఈ 5 దోషాలు మనల్ని పీడిస్తున్నా ఈ రోజు కూడాను. 5 దోషాలు మనల్ని పీడిస్తున్నవి. ఇవి ఆలోచించండి కొద్దిగా ఇంటికి వెళ్ళి ఇవన్నీను. దీని మీద చింతన చేయండి ఈ శ్లోకం మీద. ఎంత పెద్ద విషయం అర్జునుడు ఈరోజు చెప్తున్నాడు. అంత సాధారణ విషయం కాదు ఇది. ఆ? ఎంతో చక్కగా ఇల్లు కడతాము పిల్లలు, అంత ఆనందంతోని అమ్మ నాన్న చెప్పడంతో వెంటనే ఆ ఇల్లుని మొత్తం మట్టిలో కలిపేస్తారు. అందుకనే కదా ఈ సెన్స్నే, ఈ సందర్భాన్ని గుర్తించుకొనే పెద్దలు ఏమంటారు? పిల్లలు భగవత్ స్వరూపులు. పిల్లలు భగవత్ స్వరూపులు అంటారు. ఈ సందర్భాన్ని గుర్తించుకొనే పిల్లలు భగవత్ స్వరూపులు అంటారు. మరి పిల్లలుగా భగవత్ స్వరూపులు అన్నప్పుడు పెద్ద అయిన తర్వాత మరి ఆ స్వరూపం ఎలా పోతుంది? మనకి పోతుంది అంటే దోషాలన్నీ మనలోకి వచ్చేస్తున్నవి. ఆ దోషాలు రానే కంటే బయట నుంచి తరిమేయాలి. భగవంతుని అవ్వలేము. చూడండి, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, భగవంతుని మనం అవ్వలేము. కానీ ఆ దోషాలు మనం స్వీకరించకూడదు అనమాట. మనం ఎలాగైతే పిల్లలు భగవత్ స్వరూపులు అంటే అలాగే పిల్లలు ఎంత ముసలైపోయినా పిల్లల్లాగే ఉండాలి మనము. ఇది అందుకనే కదా సనత్ కుమారులు భగవంతుడి ద్వారా ఏంది కోరుకున్నారు? ఎప్పటికీ మేము చిన్న పిల్లల్లాగే ఉండాలనేసి. ఎందుకు? ఈ దోషాలు రావు. చూసారా, వాళ్ళకి మతి భ్రమించేవని కోరుకోలే సనత్ కుమారులు. భగవంతుడి ద్వారా మేము ఎప్పుడు కూడా ఈ 5-6 సంవత్సరాల పిల్లల్లాగే ఉండిపోవాలి. ఎందుకు? పిల్లలు భగవత్ స్వరూపులు అంటారు. వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవు. ఏదైతే ఇప్పుడు నేను 5 దోషాలు చెప్పాను, వాళ్ళ దోషాలు ఎప్పుడు ఉండవు. ఈ దోషాలని మనకి ఎంత ఎదుగుతున్నామో అంత సంస్కారము, జ్ఞానం, విజ్ఞానము ఎదక్కంట ఈ దోషాలను మనం ఎదుగుదల చేస్తున్నాము. దోషాలు తెచ్చుకుంటున్నాం, లేనిపోయిన దోషాలు. ఏ భక్తులారా, భాగవతం నుంచి మనం ఇవే నేర్చుకోవాలి. భాగవతం ఎవరికి తెలియదు? అందరికీ తెలిసిందే. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ తెలిసిందే. భాగవతంలో కుంతి స్తుతి ఉంది, భీష్మ స్తుతి ఉంది, ఆ స్తుతి ఉంది, ఈ స్తుతి ఉంది. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, పాండవులు ఉన్నారు, ధ్రువుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు. ఎవరు తెలియదు? ఇవన్నీ తెలిసిందే. కానీ మనం ఏం నేర్చుకున్నాం? దీని నుంచి మనం ఏం గుణం స్వీకరించాము? ఇది పాయింట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మాయా విదస్య, మాయా ద్వారా వచ్చే ఆసక్తి ఏ కృష్ణ మీకు లేదు, మాకుంది. మాయా ద్వారా వచ్చే ఆసక్తి మాకుంది. దేని మీద ఆసక్తి ఉండకూడదు? ఆసక్తి అనేది దేని మీద ఉండకూడదు. ఎంత ఆనందంతోనైతే అది చేస్తామో అంతే ఆనందంతోనే విడవడానికి సిద్ధం ఉండాలి. పోయేటప్పుడు ప్రాణ ప్రయాణ సమయ, కులశేఖర ఆళ్వార్ చెప్తున్నారనమాట, ప్రాణ ప్రయాణ సమయంలోని సమస్త ఆసక్తుల నుంచి ముక్తి అవ్వాలి. ఏ దాని మీదైనా ఆసక్తి ఉండిపోయిందా, ఈ ఆసక్తి కోసం ఆ ఇంట్లోని అయితే మనిషిగా, లేదంటే వృక్షానగా, లేదంటే ఆ ఇంటిలో ఏదో క్రిమి కీటకగా పుడతాము. భగవద్గీత సిద్ధాంతం ప్రమాణం. అందుకే అర్జునుడు అన్నాడనమాట, మీకు మాయా ద్వారా వచ్చే దోషం లేదు. మాయా ద్వారా వచ్చే దోషం అంటే ఆసక్తి లేదు మీకు. ఇది అన్నమాట. ఇక 5వ దోషం ఏంటి? స్థానం ద్వారా వచ్చే దోషం. 5వ దోషము స్థానం ద్వారా. శ్రీకృష్ణుడు మాయ నుంచి ఎలా ముక్తుడు? ఆయన నుంచి భగవంతుడు శ్రీకృష్ణుడు మాయ నుంచి ముక్తి అయిన వాడు ఎలా ఉంటాడు? ఇక్కడ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, భగవంతుడు మనం అవ్వలేము, కానీ ఆయన గుణం మనం తీసుకోవచ్చు. ఆయన మాయా నుంచి అంటే ఆసక్తి నుంచి ఎలా ముక్తి అయి ఉంటున్నాడంటే, దానికి ఇక్కడ 5వ గుణము ఇక్కడ చెప్తున్నారనమాట. మాయా వ్యదస్య చిత్తక్యం. చిత్తక్యం
ఎలా? ఎల్లప్పుడు కూడా హే కృష్ణ మీరు మీ ఆత్మలో రమిస్తారు. మీరు ఎల్లప్పుడూ మీ ఆత్మలో రమిస్తారు. ఆయన జ్ఞానమయ స్థితిలో ఉంటాడు. ఆయన చూడండి, అర్జునుడు చెప్తున్నాడు ఏంటి? ఎల్లప్పుడు కూడా జ్ఞానమయ స్థితిలో ఉంటారు. ఎల్లప్పుడు కూడా జ్ఞానమయ స్థితిలోనే ఉంటాడు కృష్ణుడు. కళ్ళు మూసుకొని క్షీరసాగరంలో పడుకున్నా జ్ఞానమయ స్థితిలోనే ఉంటాడు భగవంతుడు. కళ్ళు మూసుకొని ఆయన బ్రహ్మాండాలు సృష్టించిన జ్ఞానమయ స్థితిలోనే ఉంటాడు. బ్రహ్మాండాలు పోషించిన జ్ఞానమయ స్థితిలోనే ఉంటాడు. బ్రహ్మాండాలు ప్రళయం నాశనం చేసిన జ్ఞానమయ స్థితిలో ఉంటాడు. అందుకనే ఆయనకి ఆసక్తి ఉండదు. ఇది అందుకని ఆయన ఆసక్తి నుంచి ముక్తి అయి ఉన్నాడు అనమాట. మనము ఆసక్తితోని బంధింపబడి ఉన్నాము. ఏ కృష్ణ మీరు మీ ఆత్మలోనే రమిస్తారు. ఎవరైతే ఆత్మలో రమిస్తారో వాళ్ళకి ఎటువంటి స్థాన దోషము ఉండదు. చూడండి, ఇది చాలా పెద్దవి. ఇది ముఖ్యంగా మన భక్తులు నేర్చుకోవాల్సిన విషయం. ఇది ఎవరైతే ఆత్మలో రమిస్తారో, ముక్త కాముడుగా సంచరిస్తారో వాళ్ళకి స్థాన దోషము ఎప్పుడు లాగు అవ్వదు. మీరు చెడు యొక్క స్థానంలో ప్రవేశించినా సరే, మీరు అనుకోకుండా అలాంటి చెడు యొక్క స్థానంలోకి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, సమాజ మర్యాద కోసమో కుటుంబ వ్యవహారం మర్యాద కోసం కాపాడడానికి చెడు వాళ్ళ దగ్గరికి కానీ లేదా చెడు యొక్క స్థానంలోకి ప్రవేశించిన ఆ బురద అనే ఆ యొక్క స్థానం యొక్క ప్రభావం మీ మీద కించింతు కూడా లాగు అవ్వదు. ఎందుకు లాగు అవ్వదు? దానికి కారణము మీరు ఆత్మలో రమిస్తున్నారు. మీరు పూర్తిగా ఆత్మలో రమిస్తున్నారు. మీరు జ్ఞానమయ స్థితిలో ఉన్నారు. కానీ మనము ఆత్మలో రమించట్లే. మనము బాహ్య ప్రపంచం మీద రమిస్తున్నాము. అందుకనే కాల దోషం వస్తుంది. ఈ యొక్క స్థాన దోషం వస్తుంది. భౌతిక వస్తువుల మీద రమిస్తున్నాం మనము. ఈ భౌతిక వస్తువుల మీద రమించినప్పుడు ఏమవుతుంది? మీరు మందిరాలకు వెళ్ళండి, మీరు యాత్రలకు వెళ్ళండి, స్థాన దోషం వచ్చేస్తుంది అక్కడి నుంచి కూడాను. నీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇక మందిరాలకి ఆ యొక్క తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడే స్థాన దోషం వస్తే బాహ్య వ్యవహారంలో రాదంటారా? ఖచ్చితంగా డబల్ వస్తుంది అనమాట. ఎందుకు? మీరు మీ ఆత్మలో రమించట్లేదు. మీరు కేవలము భౌతిక సంసారం మీద రమిస్తున్నారు. మీరు కేవలం భౌతిక సంసారం మీద రమిస్తున్నారు. అందుకనే స్థానం యొక్క దోషము మనలో లాగు అయిపోతుంది. స్థానం యొక్క దోషం లాగు అయిపోతుంది. మీరు మీ ఆత్మలో ఎల్లప్పుడూ రమించండి. భగవంతుడి కోసం ఎల్లప్పుడూ చింతన చేయండి. ఇలా చేస్తూ అనుకోకుండా చెడు స్థానంకి వెళ్ళినా ఆ స్థానం దోషం లాగు అవదు. ఎలాగైతే శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా నరకంతో పోల్చారు. అమెరికా వెళ్ళడం ఒక నరకం ప్రయాణం అది. ఆయన అమెరికా వెళ్ళి ఆయన ఏమైనా స్థాన ప్రభావం ఏమైనా లాగు అయింది ఆయనకి? ఎందుకు? ఆయన హృదయం అంతా భాగవతం నింపుకున్నాడు. ఆయన హృదయం అంతా కృష్ణ చైతన్యం నింపుకున్నాడు. ఆయన హృదయం అంతా కృష్ణ స్మరణ నింపుకున్నాడు. అందుకని ఆయనకి అలాంటి మహాత్ములకి అలాంటి వాళ్ళకి స్థాన దోషం అనేది ఏర్పడదు. శ్రీల ప్రభుపాదుల వారే కాదు, మనము కూడా. ప్రభుపాదు ఒక జీవే కదా. ఈ జమానాలో ఈ సిచ్యువేషన్ ఎంత 40-50 సంవత్సరాలు. ఎందుకు? ఆయన ఆత్మలో రమించిన వాడు. మీకు జస్ట్ ఈ యొక్క జనరేషన్లో ప్రభుపాదుల వరకు మీకు ఉదాహరణ ఇచ్చాను. నాకు ఇప్పుడే తాత్కాలికంగా మైండ్లో వచ్చాయి కాబట్టి వెంటనే మీకు చెప్తున్నాను అనమాట. ఎందుకు? అమెరికా అంత కల్చర్ దేశము, వ్యవహారిక, అక్కడ నాగరిక, అక్కడ సాంస్కృతము థర్డ్ క్లాస్ దిగజారిన సంస్కారం. నగ్నంతో కాదు, నగ్నంగా తిరిగిన వాళ్ళు. అలాంటి
అలాంటి వాళ్ళ మధ్యన ప్రభుపాదులు వారు వెళ్ళారు. ఆయనకి ఏమైనా స్థాన దోషం ఏర్పడిందా? నో. ఎందుకు? ఆయన ఆత్మల రమించిన వాడు. అలా ఆత్మల రమించకంట ఆయన ప్రభుపాదులు వారు తీర్థయాత్రలు భ్రమణం చేస్తున్న, మందిరాలు దర్శనం చేసుకున్న కాలదోషం వచ్చేస్తుంది. ఇదే ఇదే ఇక్కడ మనం నేర్చుకోవాలన్నమాట. కానీ మనలోనే ఆత్మ మీద రమించట్లేదు, భోగ విలాసం మీద, భౌతిక సంసారం మీద, భౌతిక వస్తువుల మీద రమిస్తున్నాం. అందుకనే మనకి స్థాన దోషం అనేది ఏర్పడుతుంది. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మీకు ఇది చాలా పర్ఫెక్ట్. ఇది సిద్ధాంతం గుండెల్లో దించుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు భక్తులు అయ్యారు, మీ పిల్లలు భక్తులు అవ్వలేదు, పర్వాలే, ఏం చింత చేయమాకండి. మీ పిల్లలకి అప్పుడప్పుడు సినిమా చూడాలనిపించింది. మూవీ అనేది ఒక థర్డ్ క్లాస్. అందులో రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. అక్కడ వ్యవహారిక కల్చర్ అంతా కూడా దిగజారిందే. ఇక నేను డివోటి, నేను తీసుకొని వెళ్ళనంటే మీ పిల్లవాడు ఏం చేస్తాడు? ఇంకొకరితో సాంగత్యం చేస్తాడు. ఆ సాంగత్యంతోనే మూవీకి వెళ్ళిపడతాడు. దానికన్నా మించింది మీరే తీసుకొని వెళ్ళండి. ఇంకొకటి సాంగత్యంతో వెళ్ళి ఆ మూవీ చూస్తాడు, తినరాని పదార్థాలు కూడా తింటారు, మొత్తం సంస్కారం అంతా నశించిపోతుంది. అందుకనే మీరు ఆత్మల రమించిన వాళ్ళైతే, మీ హృదయం నుండి కృష్ణ చైతన్యం ఉంటే, మీరు సినిమా హాల్లో కూర్చున్నా ఆ యొక్క స్థాన ప్రభావం మీలో ఎటువంటి ఎఫెక్ట్ కలగదు. ఇది ఇక్కడ నేను కాదు, అర్జునుడు చెప్తున్నాడు చూడండి. మాయ విదస్య చిత్తత్య. ఎందుకు? శ్రీకృష్ణుడు జ్ఞానమయుడు, నిరంతరము ఆయన ఆత్మలోనే రమించినవాడు, విశుద్ధ జ్ఞానానందంలో కలిగినవాడు, విశుద్ధ జ్ఞాన ఆనందంలో రమిస్తున్నారనమాట. ఇది పాయింట్ మనం నేర్చుకోవాల్సింది. అలాంటి వాళ్ళకి స్థాన దోషము ఎప్పటికి కూడా ఏర్పడదు. అందుకనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళకి పార్టీకి వెళ్ళొచ్చు, ఫంక్షన్కి వెళ్ళొచ్చు, ఏం దోషం ఏమో లాగు అవదు. లేదా మాయా మీద రమించి మీరు ఎన్ని మాలలు జపం చేయండి, ఎంత చేయినా 4 నియమాలు, మీకు స్థాన దోషం అనేది ఏర్పడిపోతుంది. కొద్దిగా సిద్ధాంతం మనం తెలుసుకోవాలి. ప్రభుపాదుల వారు 4 నియమాలు చెప్పారు, అవన్నీ తినకూడదు, అది ఇది అన్నారు. ఓకే, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఇలాంటివే నేర్చుకోవాలి. మనం వెళ్ళాలి. కానీ ఎలా ఉండాలి? మనము ఆత్మరాములమై ఆత్మ మీద రమించాలి. హృదయం నిండా కృష్ణ చైతన్యం నింపుకోవాలన్నమాట. హృదయం అంతా కృష్ణ చైతన్యం నింపుకోవాలి. అలాంటి నింపుకున్నప్పుడు మనం ఆ చెడు దానికి వెళ్ళిన మనము ఆ యొక్క స్థానం యొక్క ప్రభావము, దోషం అనేది మనలో లాగు అవదు. ఇది అన్నమాట. మనం ఏ కార్యం చేసినా ఆత్మలో రమిస్తూ చేయాలి. అలా చేస్తే స్థాన దోషం అనేది ఏర్పడదు. ఇక్కడ సిద్ధాంతం సారం అన్నమాట. ఏ కృష్ణ, మీకు స్థాన దోషం నుంచి మీరు ముక్తులైన వారు. ఇది అర్జునుడు చెప్తున్నాడు అనమాట. చూసారా? ఈ స్థానం ఈ భౌతిక సంసారం చెడ్డది, చెడు స్థానము. మరి ఇలాంటి స్థానానికి వచ్చి భగవంతుడికి ఏమైనా దోషము వచ్చిందా? రాలేదు. ఎందుకంటే ఇక్కడ మాయా వ్యదస్య చిత్తస్య, ఆయన ఆత్మలో రమిస్తాడు. సో భగవంతుడు వదిలేండి. మీరు అంటారు భగవంతుడు కదా ఆయనేనా. మీకు అందుకనే ప్రభుపాదులు ఉదాహరణ ఇచ్చాను. ఈ జనరేషన్లోనే ఇది మనం నేర్చుకోవాలి. అలా చేసిన వాళ్ళకి ఎటువంటి దోషాలు రావు. లేదా ఈ దోషాలు మనకు పుట్టినిల్లు అయిపోతాయి. భగవంతుని మనం అవ్వలేము. మళ్ళా మనం చెప్తున్నాను, భగవంతుడు మనం అవ్వలేము, కానీ ఆ గుణాలు మనం తీసుకోవచ్చు. కనీసం ఈ రోజు లేకపోయినా మనం ఆచరించడానికి ప్రయత్నమైనా చెయ్యాలి. కొంచెం ఆలోచించాలి ఇవన్నీ కూడా. సో ఈ శ్లోకంలో భగవంతుడిని ఈ విధంగా గుణరహితుడిగా, ఈ 5 దోషాలు లేవు. అందుకనే భగవంతుడు చాలా ప్రేమానురాగంతో ఈరోజు స్తుతి చేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఎంతో అద్భుతమైన స్తుతి, ఎంతో ప్రీతికరమైన స్తుతులు ఇవన్నీ మనము చెప్పుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నెన్నో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.